మహిమ కలుగును కాక. జీవన తొలిసంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఎలాగున్నారు? కుటుంబంలో అందరూ క్షేమకరంగా ఉన్నారు కదూ? నిన్నటి దినం అంతా క్షేమకరంగా గడిచిందా? గత రాత్రి దేవుడు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దీనికి ప్రభుకు ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. మరి ఈరోజు ఆదివారం కదా, అంటే ఆదివారం అంటే మరి వేరే ఒక స్పెషల్ ఆదివారం. ఏమిటి? పామ్ సండే, అంటే మట్టల ఆదివారం. పిల్లలు చాలా సంతోషంగా మట్టలు పట్టుకుని మరి వీధి వీధిలా తిరుగుతూ ఓసన్నా ఓసన్నా అని కేకలు వేసే రోజు మట్టల ఆదివారం. అంటే ప్రభువుని మరి ఆయన సిలువ వేయబడక ముందు, దానికి ముందు వచ్చే ఆదివారం మట్టల ఆదివారంగా మనం పరిగణించుకొని కొనసాగిస్తున్నవారు, మరి దాన్ని సెలబ్రేట్ చేస్తున్నవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఒక మాటను బైబిల్ గ్రంథంలో నుంచి నేను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. చూసారా? ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మట్టల ఆదివారం సందర్భంగా ఆనాడు యెరూషలేములో ఆయనను గాడిద మీద ఎక్కించి ఆయన వెళ్ళే మార్గమంతట్లో పట్టలు పరిచి ఖర్జూరపు మట్టలు పట్టుకుని అందరూ కూడా ఓసన్న జయము, ఓసన్న జయము, యూదుల రాజా జయము అని పాటలు పాడారు కదా. అనేక మంది ఆయన వెనకతలుండి ఆయన మహిమపరిచారు కదా, కేకలు వేశారు కదా. అయితే వారందరూ కేకలు, లేకపోతే వారందరూ వెనకాతల నడిపించడం, వారి ఉద్దేశం రాజును చేయుటకు వారి వచ్చి తను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని. చూసారా? అంటే రాజుని చేసే ఉద్దేశం ప్రజలలో ఉంది. అఫ్కోర్స్ మరి ఆయన రాజు కాదంటారా? ఖచ్చితంగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. అయితే ఆయన ఈ లోకంలో సహజంగా భౌతికంగా ఉండే రాజుగా అవ్వాలని వచ్చారా? కానే కాదు. ఆయన రావడం ఉద్దేశం వేరు. ఆయన 33.5 సంవత్సరాలు బ్రతకడం ఉద్దేశం వేరు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచయలో నడిచిన ఉద్దేశం వేరు. దాని వెనక తండ్రి చిత్తం ఉంది, తండ్రి ఆలోచన ఉంది. కాబట్టి అది ప్రక్కన పెట్టి ఆయన ఏదీ చేయలేరు. ప్రజలు ఇక్కడ ఆయన రాజుగా చేయుటకు బలవంతం చేస్తున్నారని ఎరిగిన వాడిగా పట్టుకోబోచున్నారని యేసు ఎరిగి. అంటే గమనించండి, ప్రజలందరూ కేకలు, ప్రజలందరి యొక్క అరుపులు, హోసన్నా జయము అని చెబుతూ, యూదుల రాజా అని చెబుతూ వాళ్ళ వెనకాతలు తిరుగుతూ ఉన్న ప్రజలు ఆయన రాజుగా చేయాలని అనుకున్నారు. అది ఎరిగి. చూసారా? ఏదైనా పెట్టారా? చాలాసార్లు దేవుని చిత్తమేంటో ఎరిగి కూడా కొన్నిసార్లు మన చుట్టూతో ఉన్న మనుషుల మాటలను బట్టి, పరిస్థితులు బట్టి తప్పిపోయిన వారు చాలామంది ఉన్నారు. ఇది దేవుని చిత్తము అని ఎరిగి కూడా అటువైపు వెళ్ళకపోవడానికి, తప్పిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. కొంచెం దానికంటే బెటరు అనుకున్నదో, లేకపోతే మోసపరచబడమో, లేకపోతే ఒక రకముగా ఏమంటారు తుట్టిల్లడమో, కొన్ని పరిస్థితులను బట్టి ఇటువైపు మొగ్గు చూపవలసిన వ్యక్తులు, ఇటువైపు వెళ్ళవలసిన వ్యక్తులు ఎటువైపు, లోకం వైపు, మనుషుల వైపు, ఘనత వైపు, గౌరవం వైపు, డబ్బు వైపు వెళ్ళడం చాలాసార్లు చూస్తూ ఉంటాం. అంటే దేవుడి చిత్తాన్ని ఎరిగి కూడా కొన్నిసార్లు మరి దేని నిమిత్తమో దాన్ని ప్రక్కన పెట్టి మన సొంత చిత్తమో, లేకపోతే మనుషుల ఆలోచనో, లోకంలో మనకు వచ్చిన ఆఫర్లను
చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటప్పుడు దేవుని చిత్తం ప్రక్కకి వెళ్ళిపోతుంది, దేవుని ఉద్దేశాలు ప్రక్కకి వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ అలా కాదు. ఆయనను వారు రాజుగా చేస్తారని, ఆయన పట్టుకోబోచున్నారని యేసు ఎరిగి మళ్ళా కొండకి వెళ్ళి అది తప్పించుకున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో నీతో మాట్లాడు తెలుసా, దేవుడి చిత్తము ఇది అని నీకు తెలుసు. కానీ కొన్ని మనుషుల మాటలను బట్టో, లేకపోతే కొంతమంది రాంగ్ డైరెక్షన్ బట్టో, లేకపోతే ఈ లోకంలో దేనికో ఆకర్షించబడో, లేకపోతే దేని చేతన ఒకవేళ మరలు కొల్పబడి త్రెప్పబడి ఒకవేళ దేవుడి చిత్తం నుండి తొలగిపోతే ఈ మట్లాదివారం రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది అసలు అటు ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు వెళ్తున్నావు, అసలు దేనికోసం నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, దేని చేత పట్టబడ్డావు, అసలు దేని నిమిత్తము నీ పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, అసలు నీ జీవితంలో ఇప్పుడు నెరవేరుతున్న ప్రణాళిక దేవుడిదా, నీదా, మనుషులదా ఆలోచించండి. ఒకవేళ దేవుడి చిత్తం ఏంటో తెలిసి కొన్ని పరిస్థితులు బట్టి దారి తప్పిపోతే ఈ రోజైనా మరలా గుర్తెరిగి దాని నుంచి బయటికి రా. ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుడి చిత్తంలోకి రా, దేవుడి ఉద్దేశంలోకి రా. దేవుడి చిత్తములో దేవుడి చేత పట్టబడి దేవుడి చేత నడిపించబడవలసిన నీవు మనుషుల చేత, లోకభోగాల చేత, ఈ లోక సంబంధమైన గంట గౌరవాల చేత పట్టబడి దేవుడి చిత్తములోంచి తప్పిపోతే ఈ మట్లాద్వార సందర్భంగా మరలా ప్రభు చిత్తులకు రా. ప్రభు చిత్తమేంటూ ఎరిగి దాన్ని నెరవేర్చడం ప్రయత్నించు. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొనైనా మీరు మమ్మల్ని ప్రేమించి మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇంకొక కాలము నైనా ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నీ చిత్తాన్నించి ఒకవేళ దారి తప్పిపోయారేమో, నీ చిత్తాన్ని విడిచిపెట్టి లోకం వైపు, సుఖభోగాల వైపు, ఘనత గౌరవాల వైపు, మనుషుల వైపుకు త్రిప్పబడ్డారేమో, శరీర సంబంధమైన వాటి వైపు త్రిప్పబడ్డారేమో, ఈ మాటల చేత మనని చిత్తమేంటో గ్రహించి నీ వైపు తరగలిగిన కృప దయచేయండి, బలపరచండి. ఏది వెళ్ళాలో, ఏ మార్గం గుండా వెళ్ళాలో ఆ మార్గం గుండా వెళ్ళడానికి సహాయం చేయండి. మళ్ళు కొల్పబడితే స్థితి నుంచి విడుదల కలిగించేయండి. బలహీనులు బలపరచండి, అనారోగ్యంగా స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి, గర్భవాళ్ళ కొరకు ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకోండి, పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, జైల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి, భార్యాభర్తల మధ్య అసమాధానాలు జ్ఞాపకం చేసుకోండి. నాయన ప్రతి వారి యొక్క చేతి పనిని, వృత్తులను, వారి యొక్క ఉద్యోగులను దీవించండి. నాయన ఈరోజు నాయన స్తోత్రాలు జరిగే ప్రతి ఆరాధన నీ మహిమార్థంగా జరగడానికి సాయం చేయండి. కుటుంబాలతో సహా మందిరానికి వెళ్ళగలిగిన కృప దయచేయండి. దినమంతా కాపాడి భద్రపరచమని, మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.